హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సన్స్, స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలు చూద్దాము. వీటిలో మన మొదటి అంశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ను గణతంత్ర దినోత్సవ సందర్భంగా గుర్రపు బగ్గీలో కర్తవ్య పథులోని వేదిక వద్దకు తీసుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. ఇటు సైనిక భేరీ మోగిస్తూ కరతాళ ధ్వనుల మధ్య ముఖ్య అతిథిని ఆహ్వానించారు. ఈ గుర్రపు బగ్గీ అనేది మనకి ఏ విధంగా వచ్చిందో దీనికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి చూద్దాము. 1984 గణతంత్ర వేడుకల వరకు భారత్ నుంచి ద్రౌపది ముర్ము వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సంప్రదాయ గుర్రపు బగ్గీని వినియోగించారు. రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథకు చేరుకున్న ఈ బగ్గీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బగ్గీ కథ ఏంటంటే, గుర్రాలతో లాగే ఈ బగ్గీ బ్రిటిష్ కాలంలోనే మన దేశంలో ఉంది. అప్పట్లో దీన్ని భారత వైస్రాయ్ వినియోగించేవారు. భారత్, పాకిస్తాన్ రెండు దేశాలుగా ఏర్పాటైన తర్వాత దీనికోసం ఇరు దేశాలు టాస్ వేశాయి. ఇందులో భారత్ గెలిచింది. దీంతో 1984 గణతంత్ర వేడుకల వరకు రాష్ట్రపతి బగ్గీని ఉపయోగించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని వినియోగాన్ని నిలిపేశారు. 2014-16లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బీటింగ్ రీట్రీట్ కార్యక్రమంలో ఈ బగ్గీలో వెళ్ళారు. తర్వాత తాజాగా మళ్ళీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర వేడుకలకు దీన్ని ఉపయోగించడం విశేషం. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో కర్తవ్య పథులో ఈసారి సైనిక విన్యాసాలు చాలా అద్భుతంగా జరిపాయి. గణతంత్ర దినోత్సవం వేళ భారత్ తన సైనిక శక్తితో పాటు నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య పథులో అంతకుముందు సంప్రదాయ గుర్రపు బగ్గీలో గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి రాష్ట్రపతి కర్తవ్య పథులోకి చేరుకున్నారు. తర్వాత వారసత్వం ప్రతిబింబించేలా పరేడ్ జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నారీ శక్తిని చాటి చెప్పే విధంగా ఉన్నతాధికారులు లేచి కరతాళ ధ్వనులతో అభినందించారు. అంతేకాదు, గ్రామీణ పరిశ్రమలు, రక్షణ, సైన్స్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మహిళలకు విశేష పాత్ర అద్దం పట్టేలా ఉందంటూ దీనికి పరేడ్కి సంబంధించిన విషయాలు తెలిపారు. ఆవాహన్ సైనిక బ్యాండ్తో కవాతు ప్రారంభమైంది. ఇందులో 100 మంది మహిళలు జాతీయ సంగీతాన్ని వినిపించారు. దీంతో శంఖము, నాదస్వరం, నగార తదితర సంప్రదాయాలు వాయిద్యాలతో ప్రదర్శనిచ్చారు. 4 MI-17V హెలికాప్టర్లు ధ్వజ్ ఆకృతిలో విన్యాసాలు నిర్వహించాయి. 95 మంది సభ్యులు ఫ్రాన్స్ సైనిక బృందాలు కూడా పాల్గొన్నాయి. వారు పరేడ్ చేస్తున్న సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనతంలో విన్యాసాలు చేశాయి. లొకేషన్ గుర్తింపు రాడారు, పినాకా రాకెట్ వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రదర్శనకు నోచుకున్నాయి. దీంట్లో ప్రధాని మోదీ గణతంత్ర వేడుకల్లో సంప్రదాయం తలను ఉట్టిపడేలాగా రంగురంగుల బంధాని తలపాగా, తెల్లటి కుర్తా పైజామా, గోధుమ వర్ణపు వీనెక్ జాకెట్ను ధరించారు. భారత మాతకి జై అంటూ నినాదాలు చేశారు. దీంట్లో 148 ఇక్కడ ఈ బృందం లెఫ్టినెంట్ ప్రజ్వల్ ముందుండి నడిపాడు. ఇక్కడ 148 మంది ఎన్సీసీ మహిళా క్యాడెట్లు, 200 మంది ఎన్ఎస్ఎస్ మహిళా వాలంటీర్లు మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు. T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపైన అమర్చే మోటార్లు, BPM-2 సాయుధ శకటాలు ప్రదర్శించారు. 265 మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి మహిళా సైనికులు నారీ శక్తి పేరుతో విన్యాసాలు చేశారు. తొలిసారి బిఎస్ఎఫ్ మహిళా బ్రాస్ బ్యాండ్ ఈ పరేడ్లో పాల్గొంది. 300 ఏళ్ల బాంబే షాపర్స్ రెజిమెంట్ చరిత్రలో తొలిసారిగా అందరు పురుషులే ఉన్న బృందానికి 31 ఏళ్ల మేజర్ దివ్య త్యాగి సారథ్యం వహించారు. సైన్యం తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. శకటాల ప్రదర్శనలో పరేడ్లో ఉత్తరప్రదేశ్కు ప్రభుత్వ శకటాన్ని ప్రదర్శించింది. ఇందులో ఏర్పాటు చేసిన బాలరాముడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతరిక్ష రంగంలో చంద్రయాన్ 3, ఆదిత్య L1 లాంటి చారిత్రాత్మక విజయాలను కళ్ళకు కట్టేలాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శకటాన్ని ప్రదర్శించింది. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా దీనికి తీర్చిదిద్దారు.
ఆర్యభట్ట, వరాహమిహిరుడు లాంటి ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తల చిత్రాలను వీటిలో ప్రదర్శించారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈమాకెయితల్ మార్కెట్ శకటాన్ని మణిపూర్ ప్రదర్శించింది. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని తెలిపేలా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ శకటాన్ని కూడా ప్రదర్శనకు పెట్టారు. ఈ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో 19 మంది ప్రధానమంత్రి బాల పురస్కార్ విజేతలు తమ విభిన్న ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి ఆహుతులుగా నిలిచారు. ప్రత్యేక అతిథులుగా 13,000 మంది హాజరయ్యారు. ఈ బహుమతులు గెలుచుకున్న 100 మంది విద్యార్థులు కూడా హాజరై వారిలో ఉన్నారు. దాదాపుగా ప్రాజెక్టు వీర్ గాథ 3.0 పోటీల్లో శౌర్య పథకాలను, పురస్కారాలను, విజేతల గురించి కథలు, గేయాలు తదితర రూపాల్లో సాంప్రదాయకంగా, స్ఫూర్తిదాయకంగా రచించిన విద్యార్థులు ఉన్నారు. 1900 చీరల ప్రదర్శనలు కర్తవ్య పథులో అనంతసూత్ర పేరుతో నిర్వహించారు. సంస్కృతులను, వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రతిబింబించేలా 1900 చీరలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. 150 ఏళ్ల క్రితం నాటి చీరను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఇక కర్తవ్య పథులో జాతీయ పతాకానికి వందనం సమర్పించిన తర్వాత భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించిన గూగుల్ సంస్థ ప్రత్యేకమైన డూడుల్ను కూడా ఏర్పాటు చేసింది. జీ అక్షరాన్ని 2 టీవీ సెట్ల తెరలుగా ఓ అక్షరాన్ని ఏర్పరిచాయి. మిగిలిన జీఎల్ అక్షరాలపైన చరవాణి తెరపైన ప్రదర్శితమయ్యాయి. మొదట టీవీ తెర నలుపు తెలుపు కవాతు దృశ్యాలను కలిగి ఉంది. రెండోది ప్రత్యేకమైన ఒంటెల కవాతు ప్రదర్శించింది. ఇది సాంకేతికత పరివర్తనకు ప్రతీకగా నిలిచాయి. ప్రత్యేక ఆకర్షణగా మహిళా రైడర్లు ఒంటెల కవాతు చేశారు. మహిళా రైడర్లు విశేషం. బీఎస్ఎఫ్ దళంకు సంబంధించిన వీళ్ళు ఒంటెల కవాతు చేశారు. రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు ఉగ్రవాదుల స్మగ్లర్లను పట్టుకోవడం ఒంటెలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాల్దీవులతో దౌత్య ఉద్రిక్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత్కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. బ్రిటిష్ రాజు చార్లెస్ III, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, సింగపూర్ అధ్యక్షుడు టి షణ్ముగరత్నం, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్, మంత్రి అలీ సహ్రీతో సహా పలువురు నేతలు శుభాకాంక్షలను తెలిపారు. గణతంత్ర కవాతులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం మహిళా సిబ్బంది ఈ విధంగా కవాతులో పాల్గొన్నారు. సిఐఎస్ఎఫ్ వచ్చిన అతిథులకు నమస్కరిస్తున్న మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా చిత్రంలో ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో శుక్రవారం విందు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోడీలు మాటమంతి జరిపారు. ఎట్ హోమ్ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి కోవింద్ దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దంపతులు కూడా వీరిలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరము ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి ఉమ్మడి కార్యాచరణతో తెలిపారు. సైనిక ఉపగ్రహాల అభివృద్ధి, అంతరిక్షంలో శకలాలు, ఉపగ్రహాల రద్దీ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం జరిగినట్టు తెలిసింది. అంతరిక్షం, సైబర్ రంగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి సహాయక సహకారాలు అందించుకున్నట్లు తెలిపారు. వినయ్ క్వాత్రా తెలిపాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 5 ఏళ్ల పరిమితితో షెంజన్ వీసాల జారీకి కీలక ఒప్పందం చేసుకున్నారు. న్యూ స్పేస్ ఇండియా, ఇండియన్ స్పేస్ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. 2026ను భారత్, ఫ్రాన్స్లు ఆవిష్కరణల సంవత్సరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. గాజాలో తాజా పరిస్థితులు, ఉగ్రవాదం, ఎర్ర సముద్రంతో ఉద్రిక్తతలపై కూడా ఇరు దేశాలు చర్చించాయి. తొలిసారిగా అమెరికాలో నైట్రోజన్తో మరణశిక్షను అమలు చేశారు. కెన్నెత్ స్మిత్ పైన ప్రయోగించారు. నైట్రోజన్ గ్యాస్ వాడి తొలిసారిగా మరణశిక్షను అమలు చేసిన కెన్నెత్ యూజిన్ స్మిత్ 58 సంవత్సరాల వ్యక్తిపైన ప్రయోగం చేశారు. 1982లో విషతుల్య ఇంజెక్షన్ విధానాన్ని తెచ్చాక తొలిసారి అమెరికాలో మరో కొత్త మరణశిక్షను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ చర్యను ఐరోపా సంఘం, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టింది.
అయితే మానవీయ పద్ధతుల్లో శిక్షణ అమలు చేశామని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. స్మిత్ను తొలుత ప్రత్యేక బెడ్ పైన పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేయడం, 7 గంటల 53 నిమిషాలకు మరణశిక్ష విధించటము. అంతకుముందు స్మిత్ మాట్లాడుతూ మానవత్వం వెనకడుగు వేసేలా నేడు అలబామా వ్యవహరించింది. ప్రేమ, శాంతి, కాంతితో నేను నిష్క్రమిస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఐ లవ్ యూ ఆల్ అని వ్యాఖ్యానించారు. స్మిత్కు అధికారులు మాస్కును బిగించారు. తన అనంతరం నైట్రోజన్ గ్యాస్ను పంపించడం మొదలుపెట్టి ఆ సమయంలో అక్కడే ఉన్న తమ కుటుంబ సభ్యులు చూస్తూ చిరునవ్వు చిందించారు. తలాడిస్తూ చేతులతో ఐ లవ్ యూ చిహ్నాన్ని ప్రదర్శించాడు. క్రమంగా స్మిత్కు ఆక్సిజన్ అందని పరిస్థితి తలెత్తింది. నైట్రోజన్ ఇవ్వడంతో మొదలు పెట్టాక కొద్దిసేపు అతను స్పృహలో ఉన్నట్లు కనిపించింది. మూర్ఛ వచ్చినట్టు 2 నిమిషాల పాటు కాళ్ళు చేతులు ఆడించారు. తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. క్రమంగా శరీరంలో కదలికలు తగ్గిపోయాయి. నైట్రోజన్ గ్యాస్ను దాదాపు 15 నిమిషాల పాటు మాస్కులోకి పంపు చేశారు. స్మిత్ చనిపోయినట్లు 22 నిమిషాల తర్వాత ఒక ప్రకటన ద్వారా వారు తెలుసుకున్నారు. దీనిలో భాగంగా అసలు ఈ కేసు సంబంధించిన వివరాలు ఒకసారి చూసినట్టయితే అలబామాలోని కొల్బెర్ట్ కౌంటీలో చార్లెస్ సెనెట్ అనే పాస్టర్ భారీగా అప్పులు చేశాడు. దాని భార్య ఎలిజబెత్ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్మును చిక్కించుకోవడానికి భావించారు. ఆమెను చంపేందుకు గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. $1000 చొప్పున సుఫారీ ఇచ్చి కెన్నెత్ స్మిత్, జాన్ ఫ్రాస్ట్ ఫార్కర్ను పురమాయించారు. 1998 మార్చిలో ఎలిజబెత్ను హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు చార్లెస్ను అనుమానించి విచారించారు. దర్యాప్తు అధికారులు బృందం నోటి నుంచి హంతకుల పేర్లు బయట వచ్చేసరికి తాను దొరికిపోయినట్లు భావించారు. ఈ సందర్భంగా గ్రే విలియమ్స్ జీవిత ఖైదు విధించగా జైల్లోనే మరణించారు. కిరాయి హంతకుల్లో ఒకరైన జాన్ ఫ్రాస్ట్కు 2010లో మరణశిక్ష అమలు చేశారు. మరో నిందితుడు స్మిత్ మాత్రం ఎలిజబెత్ హత్య సమయంలో అక్కడే ఉన్నానని, తాను దాడిలో పాల్గొనలేదంటూ వాదిస్తూ న్యాయ పోరాటం చేశారు. కానీ చివరికి వరకు దోషిగా తేలాడు. ఈ నైట్రోజన్ ప్రయోగంతో ఉక్కిరిబిక్కిరై స్మిత్ సంబంధికులు ఆరోపణలు ఖండించిన అధికారులు స్మిత్ని నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి ఈ విధంగా శిక్షను అమలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం తాజాగా గణాంకాలను విడుదల చేసింది. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా. దీంట్లో మొత్తము 96 కోట్ల మంది ఓటర్స్ ఉన్నట్లు తెలిపారు. వీరిలో 47 కోట్లు మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. అర్హులైన వారిలో 1,73,00,000 మంది 18 నుంచి 19 ఏళ్ల వయసుల వారు. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరి కోసం దాదాపుగా 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది నియమించనున్నట్లు తెలిపారు. 1951లో 17,32,00,000 మంది ఓటర్లుగా ఉండగా 2019 నాటికి 91,20,00,000కు చేరింది ఈ సంఖ్య. హమాస్, ఇజ్రాయెళ్ల మధ్య కాల్పుల విరమణకు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చే విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వెనకడుగు వేసింది. ఇజ్రాయెల్ పైన దక్షిణాఫ్రికా చేసిన సామూహిక హత్యాకాండ దానికి సంబంధించిన విషయాలను కొట్టివేసి నిరాకరించింది. ఐసీజే తీర్పు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉండకపోవచ్చని నిజమయ్యాయి. ఐసీజే ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. మరాఠా రిజర్వేషన్ల కోటాలో ఉద్యమ నేత మనోజ్ జరాంగే మహారాష్ట్ర ప్రభుత్వానికి కొత్త డిమాండ్ను వినిపించారు. మరాఠాలందరికీ రిజర్వేషన్లు కల్పించే వరకు వారికి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, అందుకోసం విద్యా విధానాన్ని సవరించాలంటూ స్పష్టం చేశారు. దీనిపై శుక్రవారం జనవరి 26న రాత్రికల్లా ఆర్డినెన్స్ జారీ చేయాలని, లేని పక్షంలో ముంబైలో శనివారం మధ్యాహ్నం భారీ ఎత్తున ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు. జీవితం సినిమా కాదన్నమాట నిజమే అంటే 1972 నాటికి బ్లాక్ బస్టర్ హిందీ చిత్రమైన సీత ఔర్ గీతాలో కవలల్లాగే దాదాపుగా 20 ఏళ్ళు ఒకే దేశంలో విడివిడిగా జీవనం సాగించే వీరు ఓ టాలెంట్ షో వైరల్ అయిన తర్వాత టిక్ టాక్ వీడియోల మూలంగా కలుసుకున్నారు. బీబీసీ ఒక కథనం ద్వారా వీరిని గురించి తెలిపింది. 2002లో జార్జియాలోని ఓ ఆసుపత్రిలో కవలని ఆడపిల్లలకు జన్మించిన ఆశా షోని మహిళలు ప్రసవానంతరం కోమాలకు వెళ్ళిపోయి 2 కూతుళ్లను వేరువేరు కుటుంబాలకు విక్రయించారు. తదనంతరము దాదాపు 20 ఏళ్లుగా విడిగా పెరిగిన వీరు బిలిసి నగరంలో రస్టోవెలి వంతెన పైన కలుసుకోనున్నారని
అనో అమి విడిపోయిన తీరును తెలుసుకొని అవాక్కయ్యారందరూ. బీబీసీ ఒక కథనం వీరిపైన పేర్కొంది. అంగారక గ్రహంపైన తొలిసారిగా అడుగుపెట్టిన హెలికాప్టర్ ఇంజెన్యూటీ దీని ప్రస్థానం ముగిసింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది. భూమికి వెలుపల ఎగిరిన తొలి లోహ విహంగం ఇదిగా రికార్డు సృష్టించింది. ఆ హెలికాప్టర్గా అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా దాని రెక్కలు దెబ్బతిన్నాయి. అంచనాలకు మించి పనిచేసిందని నాసాకు చెందిన బిల్ నెల్సన్ పేర్కొన్నారు. రెక్కలు దెబ్బతిన్నాయని అక్కడి నుంచి వచ్చిన ఫోటోలను బట్టి స్పష్టమవుతుంది. ఇంజెన్యూటీ 2021లో నాసా ప్రయోగించింది. పర్సేవర్సన్ అనే రోవర్తో పాటు దీన్ని అక్కడికి పంపించింది. దీనికి సంబంధించిన గురుత్వాకర్షణ, అంగారకుడిపైన సాంద్రత శక్తి తక్కువగా ఉన్నట్టు, ల్యాండింగ్తో పాటు పైకి ఎగరడం ద్వారా కష్టమైన ప్రక్రియ అంటూ తెలిపింది. 50 ప్రయాణాలను ఈ లోహ విహంగం పూర్తి చేసింది. అప్పట్లో అంగారకుడి మీద చలికాలం ఆరంభం కావడంతో భారీ దుమ్ము తుఫాను చెలరేగింది. అయినా ఇంజెన్యూటీ తన పనిని కొనసాగించింది విజయవంతంగా. పాకిస్తాన్లో న్యూమోనియా అనేది విజృంభిస్తుంది. 3 వారాల్లో దాదాపుగా 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీని ద్వారా ఎక్కువ మంది పోషకాహారం, న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవారేనని స్థానిక ప్రభుత్వం తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్లో జనవరి 1 నుంచి 10,000 మందికి పైగా న్యూమోనియా కేసులు నమోదయ్యాయి. 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ పరిశోధకులు ఒక ప్రయోగాన్ని చేపట్టారు. నిద్ర, భావోద్వేగాలు, ఒత్తిడి శక్తి స్థాయిని విశ్లేషించడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి అనేది రావడం అనేది కనిపెట్టారు. దాదాపుగా 22% మంది మగత నిద్రపోయామని చెప్పిన వారిలో 18% మందికి మరుసటి రోజు ఉదయం మైగ్రేన్ వచ్చిందని పరిశోధకులు తెలిపారు. ఈ సందర్భంగా 17% మంది వారికి మానసిక భావోద్వేగాలు, ఒత్తిడి, శక్తి, తలనొప్పులు సమాచారాన్ని రోజులో 4 సార్లు చొప్పున 2 వారాల పాటు మొబైల్ యాప్ ద్వారా సేకరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక అంశం. అమెరికా శాస్త్రవేత్తలు అంగారకుడి నేల నుంచి వాతావరణంలో మీథేన్ వాయువు విడుదలవుతున్నట్టు తీరును పరిశోధించారు. వాయువులను పైకి లాగేసే గాలిపీడనాల్లో వచ్చే మార్పుల వల్లే ఇది జరుగుతుందంటూ అంగారకుడిపై ఈ వాయువు తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా అనేక వ్యోమ నౌకలను పంపించింది. అంగారకుడి నేలమాలిగలో పగులు రాకుండా మీథేన్ వాయువులైన వాతావరణంలో చేరుతున్న తీరుపైన కంప్యూటేషన్ నమూనాల ద్వారా శాస్త్రవేత్తలు సిమ్యులేషన్లను కూడా నిర్వహించారు. భారతదేశంలో హెలికాప్టర్ల తయారీ కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్ బస్ హెలికాప్టర్ శుక్రవారం ప్రకటించింది. ఈ కేంద్రం నుంచి ఎయిర్ బస్ H-125 హెలికాప్టర్లను ఉత్పత్తి చేయనున్నారు. భారత్లో వినియోగంతో పాటు పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు ఎయిర్ బస్ హెలికాప్టర్స్ తెలిపింది. చిత్రంలో చూడవచ్చు H-125 హెలికాప్టరు. ఇది తయారీకి కేంద్రంగా ఇండియా నిలిచింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 8.2% వృద్ధి నమోదు చేసుకున్నట్టు, అమెరికాకు పెరిగి రష్యాకు తగ్గినట్లు మన దేశ ఔషధ ఎగుమతుల్లో చెప్పుకోదగ్గ వృద్ధి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల కాలంలో 2023 ఏప్రిల్ టు డిసెంబర్ మధ్య $20,400.4 మిలియన్ ఔషధ ఎగుమతులు నమోదయ్యాయంటూ అమెరికాకు వాటా ఎక్కువ. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఇది ఇంకా పెరిగింది. కెనడా జెనరిక్స్తో తగ్గిన గిరాకీ. రష్యా CSI దేశాల నిరాశపరిచినా కానీ ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో మెరుగైన వృద్ధిని కనిపించడంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా ఔషధ ఎగుమతులు సాధించగలుగుతున్నామంటూ తెలిపారు. TCSతో ఆక్స్ఫర్డ్ ఒక ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఆన్లైన్ ప్రవేశ పరీక్షలో సాంకేతిక లోపాలు ఎదురవడంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ ఏడాది కొత్త సంస్థ TCS ద్వారా నిర్వహించిన ఆన్లైన్ ప్రవేశ పరీక్ష సమయంలో కొందరు విద్యార్థులు సాంకేతిక సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో ఆక్స్ఫర్డ్ ప్రవేశ పరీక్ష నిర్వహణలో TCS పాలు పంచుకుందని విశ్వవిద్యాలయం ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఏటా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్న సందర్భంగా యూకేలో 30 కళాశాలల ద్వారా అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఆక్స్ఫర్డ్ అందిస్తుంది. దీనిలో భాగంగా టీసీఎస్కు చెందిన లెర్నింగ్ అసెస్మెంట్ విభాగం టీసీఎస్ అయాన్ 2023 ఫిబ్రవరిలో ఎంపికైంది. ఇది ప్రస్తుతం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నారు. ప్రసిద్ధ కాటన్ వస్త్రాల బ్రాండ్ అయిన రామ్రాజ్ కాటన్కు ప్రచారకర్తగా కాంతార సినిమా డైరెక్టరు మరియు నటుడు రిషబ్ శెట్టిని నియమించారు. రామ్రాజ్ ధోతీలు, షర్ట్స్, కుర్తాలకు ప్రచారకర్తగా నియమించటము ఆనందంగా వ్యక్తం చేశారు డైరెక్టర్ అరుణ్ ఈశ్వర్. దేశీయ విమాన సంస్థ ఆకాశ ఎయిర్ ఇంజన్ తయారీ సంస్థ సిఎఫ్ఎం ఇంటర్నేషనల్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం 300 సిఎఫ్ఎం లిప్ 1B ఇంజన్లకు ఆకాశ్ ఎయిర్ కొనుగోలు చేయనుంది. భారతదేశంలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల ప్రదానం చేయడం జరిగింది. దీనిలో ఏకైక విదేశీయుడు పద్మభూషణ్ పురస్కారం పొందాడు. అతనే యాంగ్ లీ. తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజమైన ఫాక్స్కాన్ గ్రూప్ సీఈఓ ఇతను. సీఈఓ మరియు చైర్మన్ యాంగ్ లీకు భారత ప్రభుత్వము పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇతను దీంతో పాటు ఈ అవార్డుల్లో ఆయనకు దేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం లభించడంతో ఈసారి 17 మందికి పద్మభూషణ అవార్డ్స్ను ప్రకటించారు. దీనిలో ఏకైక విదేశీయుడిగా యాంగ్లీ నిలిచాడు. ఇతను 2019లో భారత్లో ఐఫోన్ల తయారీకి ఫాక్స్కాన్ ప్రారంభించింది. 2019లో జూన్లో టెర్నిగో నుంచి ఆయన సీఈఓ, చైర్మన్గా బాధ్యతలు అందుకున్నారు. బెంగళూరులోని విస్టాన్ ప్లాంట్ యాపిల్ ఐఫోన్ల తయారీ ప్రారంభించగా టాటా గ్రూప్స్ ఈ ప్లాంట్ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫాక్స్కాన్లో 40,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏటా ఉద్యోగులను రెట్టింపు చేసే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. 2027 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే విద్య, ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలంటూ భారతీయ రిజర్వ్ బ్యాంకు మాజీ చైర్మన్ అయిన రఘురామ్ రాజన్ తెలిపారు. 2047 నాటికి విద్య, వైద్యం పైన దాదాపుగా ప్రస్తుతము $2,400 ఉన్న తలసరి ఆదాయం అప్పటి వరకు $10,000 పెరుగుతుందంటూ, వీటికి అవసరమైన పరిశోధనలు మరింత పెరగాల్సి ఉందంటూ, వికేంద్రీకరణ జరగాలంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా 6వసారి బడ్జెట్ను సమర్పించనున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేయనున్నారు. దేశంలో తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఘనత సాధించిన ఆమె 2019 జూలై నుంచి ఇప్పటి వరకు 5 పూర్తిస్థాయి బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వచ్చే వారంలో తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పిస్తే ఇది 6వదవుతుంది. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959 నుంచి 1964 మధ్య 5 వార్షిక బడ్జెట్లను పెట్టి రికార్డు సృష్టించారు. తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాగా మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా కూడా ఇప్పటివరకు వరుసగా 5 సార్లు బడ్జెట్లు సమర్పించారు. ఇప్పుడు వీళ్ళ రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించనున్నారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ అనారోగ్య సమస్యల కారణంతో పీయూష్ గోయల్కు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. గోయల్ 2019-20 మధ్య మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ తర్వాత దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. ఇందిరాగాంధీ 1970-71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సమర్పించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు బ్రీఫ్ కేసుతో ఆర్థిక మంత్రి పార్లమెంటుకు హాజరయ్యే సంప్రదాయాన్ని కూడా నిర్మలా సీతారామన్ పక్కకు పెట్టారు. ప్రస్తుతము
తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా వ్యవహరిస్తారు. దీన్ని ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరాక పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వం కొన్ని రకాల వ్యయాలను చేసేందుకు అనుమతి కోసం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పిస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించిన కవాతులో తెలంగాణ శకటము జయ జయ హే తెలంగాణ పేరుతో ప్రవేశపెట్టారు. దీనిలో చాకలి ఐలమ్మ, కొమరం భీము వీరికి సంబంధించిన లోగోలతో ఈ శకటాన్ని ప్రదర్శించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఠాణాలో ఏళ్లుగా నిరాధారణకు గురైన విగ్రహం భద్రాద్రి ఆలయ నిర్మాత కంచెర్ల గోపన్న భక్తరామదాస్దేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారణకు వచ్చింది. 10 రోజుల క్రితం ఈ విగ్రహాన్ని ఆచూకిని స్థానికుడు పసుమర్తి శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్నారు. ఉన్నత విద్య సర్వే ఒకటి విడుదల చేసింది. 2021-22 ఆర్థిక విద్యా సంవత్సరానికి ఇచ్చిన సర్వేలో రాష్ట్ర కళాశాలలో బోధకుల సంఖ్య తగ్గుతుందంటూ, ఏడాదిలో ఆచార్యులు 19.30% తగ్గారంటూ, అధ్యాపకుల సంఖ్య 7.40% క్షీణించిందంటూ, దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది అధ్యాపకులు ఉండగా వారిలో తెలంగాణ నుంచి 8.2% మంది ఉన్నారంటూ వెల్లడించింది. 4 జిల్లాల కోర్టుల్లో ఈ ఫైలింగ్ వ్యవస్థను ఏర్పాటు కాగితరహిత కోర్టుల దిశగా అడుగులు వేస్తున్నాయంటూ హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే రిపబ్లిక్ వేడుకలో ఈ విషయాన్ని తెలిపారు. జూలై 24 నుంచి ఈ నెల 25 వరకు 6 నెలల్లో 7,875 కేసులను పరిష్కరించగా 100% పరిష్కార రేటును సాధించినట్లు తెలిపారు. ఇస్రో వచ్చే నెల 17న నింగిలోకి GSLV F-14ను వాహకను రెండో ప్రయోగ వేదిక నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, దీని ద్వారా అధునాతన ఇన్సాట్ 3DS ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు, GSLV F-14తో ఉపగ్రహ అనుసంధానం సజావుగా జరుగుతుందంటూ, అధునాతన ఉపగ్రహాలు మెరుగైన కవరేజ్ బ్యాండ్ విడ్తులను అందిస్తాయంటూ, టెలికమ్యూనికేషన్, గ్రామీణ అనుసంధానం, విపత్తు నిర్వహణతో సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ఏడాదిలో GSLV ప్రయోగంతో పాటు PSLV, SSLV మానవరహిత గగనయాన్ ప్రయోగాలు కూడా ఉంటాయంటూ, షార్లో ప్రైవేటు స్టార్టప్కు కూడా సంబంధించిన అగ్నికుల్కు ప్రయోగ వేదికగా రాకెట్ సిద్ధం చేశామంటూ, త్వరలో ప్రయోగిస్తామంటూ ఇస్రో తెలిపింది. 2025 సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. శ్రీహరికోటలోనూ 3వ ప్రయోగ వేదిక ఏర్పాటుకు అధ్యయనం చేసి ప్రస్తుత డిజైన్ను రూపొందించామంటూ MMG గ్రూప్ డైరెక్టర్ గోపికృష్ణ తెలిపారు. హైదరాబాద్ రాజధాని నగరంలో ఘనంగా లిటరరీ ఫెస్టివల్ అనేది ప్రారంభమైంది. హైదరాబాద్ సాహితీ వేడుక శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గం సత్వా నాలెడ్జి సిటీ ఐటీ పార్కులో ఏర్పాటు చేసిన వేడుకను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సాహిత్యము, కళలు, పర్యావరణము, సంస్కృతి, ఆధ్యాత్మికత తదితర అంశాలపైన చర్చాగోష్ఠులు జరిగాయి. పుస్తక పరిచయాలు నిర్వహించారు. స్వచ్ఛంద, పర్యావరణ, ఆధ్యాత్మిక సహా పలు సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. సామాజిక అంశాలు ఇతివృత్తంగా ప్రదర్శించిన నాటకాలు ఆకట్టుకున్నాయి. ప్రారంభోత్సవం ఆరంభంలో జయేష్ రంజన్ మాట్లాడుతూ, నగర సంస్కృతి సంప్రదాయాలకు ఈ వేడుక ప్రతీకగా నిలుస్తుందంటూ, నగరంలో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో సాహిత్యం పైన ఆసక్తి చూపేవారంతా ఈ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాటు చేశామని తెలిపారు. తెలుగు ఏ భాష అయినా ఆస్వాదిస్తుందంటూ, అదేవిధంగా జపాన్, మరాఠీ, తెలుగు ఏ భాష అయినా అందరినీ ఆస్వాదించిన విద్యా విధానాన్ని మార్పులు చేయాలంటూ ఈ సందర్భంగా సూచించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన రాజ్భవన్లో ఉల్లాసంగా ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సాంప్రదాయము ప్రతి సంవత్సరము స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తదనంతరము ఎట్ హోమ్ అనే కార్యక్రమము కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నరు సాంప్రదాయకంగా ప్రభుత్వాలను పిలిచి ఎట్ హోమ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. సైనిక శక్తి చాటేలా, దేశభక్తిని నిలిపేలా మంచిర్యాల జిల్లాలో ప్రధాన కూడలిలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా త్రివిధ దళాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. వీరిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన జాతీయ జెండాను ఎగరవేస్తున్నట్టుగా చిత్రాలు ఏర్పాటు చేశారు కలెక్టర్ బదావత్ సంతోష్. ఇక క్రీడలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ 323 స్కోర్ చేశాడు. ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సులతో రికార్డు మోత మోగించి 323 ట్రిపుల్ సెంచరీ స్కోర్ను నమోదు చేశాడు. ఈ ట్రిపుల్ సెంచరీలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా ఇది ప్రపంచ రికార్డు సృష్టించింది. శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్తో ప్రారంభమైన రంజీ ట్రోఫీలో ప్లేట్ డివిజన్ మ్యాచ్ ఇందుకు వేదికైంది. మొదట అరుణాచల్ ప్రదేశ్ 39 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ కాగా, ఇదే సమయంలో 48 ఓవర్లకు 1 వికెట్తో 529 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది తన్మయ్ పేరుతో. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్షిప్కు దీంట్లో జకోవిచ్ సిన్నర్కు షాక్ ఇచ్చాడు. టైటిల్ పోరులో మెద్వదేవ్తో ఢీకొట్టారు. ప్రస్తుతము వీరి జయత్యాత్ర కొనసాగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్లో భాగంగా ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. డిపెండింగ్ ఛాంపియన్ సబలెంక, బెలారస్కు చెందిన సబలెంకతో చైనా అమ్మాయి జంగ్ కిన్వెన్ టైటిల్ పోరుకు ఈ శనివారము జరగనుంది. లీనా తర్వాత 10 ఏళ్లలో తొలిసారిగా గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న తొలి చైనా అమ్మాయిగా ఘనత సాధించిన 21 ఏళ్ల జంగ్ తుది పోరులో అదరగొట్టి టైటిల్ని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. సెరెనా తర్వాత వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు వచ్చింది సబలెంక బెలారస్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పట్నా పైరేట్స్ అదిరే విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఆ జట్టు 44-28 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ 44-35తో యూ ముంబాను ఓడించింది. ఇక ఈరోజు పట్నా పైరేట్స్ పునెరి పల్టన్ రాత్రి 8 గంటలకు, ఢిల్లీ వర్సెస్ యూపీ యోధాస్ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఇవి జనవరి 27, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.